నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. జగన్మోహన్ రెడ్డి గారిని సైలెంట్గా చావు దెబ్బ కొట్టిన మోదీ గారు ఇంతకీ ఏమైంది? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిలారు నాగార్జున గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే ఇన్ని రోజులు అందరు అనుకున్నారు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి వెనకాల నుంచి వెళ్ళి సపోర్ట్ చేస్తుంది మోదీ గారు, మోదీ సర్కార్ అని చెప్పేసాను. కానీ ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే మోదీ గారు సపోర్ట్ ఏం చేయట్లేదు, అసలు ఇంకా ఆయనతో ఎట్లాంటి సత్సంబంధాలు లేవు అన్నట్టు అనిపిస్తుంది. అండ్ ఇంకొక ఎన్నికలు ఇంకా 4-5 రోజులు ఉన్న క్రమంలో ఒక సైలెంట్గా ఈయనకి ఒక చావదెబ్బ కొడుతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఇంతగా అది ఏంటి అంటారు? అసలు రాజకీయంలో 2 ప్రముఖమైనటువంటి సామెతలు ఉన్నాయి. ఒకటేంటంటే రాజకీయంలో శాశ్వత మిత్రులు కానీ శాశ్వత శత్రువులు కానీ ఉండరు. కేవలం అవకాశం అనేటువంటి అవకాశవాదం మాత్రమే ఉంటుంది రాజకీయంలో. ఇప్పుడు మనకి ఎవరితో అవసరం, రైట్, రేపు ఇతనితోటి మనకు అవసరం ఉందా లేదా, ఈ రెండే పనిచేస్తాయి. రెండవది, రాజకీయంలో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయి. ఈ 2 కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి అప్లై అవుతున్నాయి. మొట్టమొదటిది, నిన్ను బాగా దగ్గర తీశారు వాళ్ళు. ఎందుకు? 2 కారణాలు. ఒకటి, రాజ్యసభలో వాళ్ళకి సరిపడా వాళ్ళకి మెజారిటీ లేదు కొంతకాలం వరకు. ఇప్పుడు వచ్చింది బీజేపీ వాళ్ళకి. కాబట్టి బిల్లులు ఈజీగా పాస్ కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారి మద్దతు అనేటువంటిది బీజేపీకి కావాలి. ఒకటి. రెండవది, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కేసుల దృష్ట్యా పల్లెత్తి మాట వాళ్ళని అనేటువంటి ధైర్యం ఇతనికి లేదు. వాళ్ళు ఏం చెప్పినా, ఎలాంటి నిబంధనలు పెట్టినా, ఏం చేయమన్నా, ఎక్కడ సపోర్ట్ చేయమన్నా, ఏ పని చేయమన్నా ఖచ్చితంగా ఈయన చేసి తీరవలసిందే. కాబట్టి అతన్ని వాళ్ళు పక్కన పెట్టుకున్నారు అవసరార్థం. బాగుంది, అంత సంసారం బాగా నడిచింది. కానీ ఇప్పుడు 2024 ఎలక్షన్స్ వచ్చినాయి. వచ్చిన తర్వాత మోడీ గారు 3వ సారి 400కు మించినటువంటి మెజారిటీతో ఎన్డీఏని అధికారంలోకి తీసుకురావాలని చెప్పేసి విశ్వ ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో రాజకీయాల్లో ఇంకో పదం ఉంది, గెలుపు గుర్రాలు అంటారు. అవును సార్. ఎవరు గెలవడానికి అవకాశం ఉంది, ఎవరు ఓడిపోతున్నారు అనేటువంటి క్యాలిక్యులేషన్ అనేటువంటిది సెంట్రల్ ఇంటెలిజెన్స్ అని వాడికి ఒకటి ఉంటుంది. అవన్నీ బేరీజ్ వేసుకొని ఈసారి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఇక్కడ బాగా తగ్గింది ఆయనకి. అధికారంలో కూడా వస్తాడో లేదో అనుమానం అనేటువంటిది కలిగింది అక్కడ వాళ్ళకి. అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసేటువంటి పిచ్చి పని చేసి సానుభూతి అనేటువంటిది చంద్రబాబు నాయుడు వైపు వెళ్ళేటట్టు చేయటం, పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి వెళ్ళి మళ్ళీ కలిసి మద్దతు తెలియజేయటం, వాళ్ళిద్దరూ కూటమి కట్టడం, ఇవన్నీ గమనిస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా ఏమన్నా ఛాన్స్ ఉందా చూద్దాం అంటూ చాలా కాలం వాళ్ళు కాలయాపన చేశారు. మీకు గుర్తుంది, బీజేపీ కూటమిలో చేరటానికి ఇదిగో రేపు చేరుతుంది, వారం రోజుల తర్వాత చేరుతుంది, ఇలా రకరకాలు మనం చూసాం. అంతా క్యాలిక్యులేషన్ చేసుకొని వాళ్ళు ఖచ్చితంగా ఈసారి కూటమి అధికారంలోకి వస్తుందన్న తర్వాతనే చంద్రబాబు నాయుడు గారితో జట్టు కట్టారు. కట్టిన దగ్గర నుంచి ఈ కూటమిని విచ్ఛిన్నం చేయడానికి వీళ్ళు రకరకాల ప్రచారాలు. చిలకలూరుపేట సభలో జగన్ పేరు ఎత్తలేదు, జగన్మోహన్ రెడ్డి మోడీ గారు ఏమనలేదు అని చెప్పేసి కొన్నాళ్ళు ఆనందం పొందారు. సరే, కూటమి వాళ్ళు కూడా పాపం దాన్ని సమర్థించుకోలేక చచ్చిపోయారు మధ్యలో. కానీ మొన్న ఎప్పుడైతే అమిత్ షా గారు వచ్చారో, అమిత్ షా గారు వచ్చినటువంటి మరుసటి రోజే వెంటనే ఒక రోజు గ్యాప్ తోటి మోడీ గారు 2 సార్లు రావటం, సుడిగాలి పర్యటనలాగా అక్కడ అనకాపల్లి దగ్గర నుంచి, రాజమండ్రి దగ్గర నుంచి, పీలేరు దగ్గర నుంచి కలికిరి, అట్లాగే విజయవాడ దాకా చేసి నిర్ద్వందంగా అభివృద్ధి 0 ఆంధ్రప్రదేశ్లో, ఈ గవర్నమెంట్ హయాంలో 0, అవినీతి మాత్రం 100% అని అన్ని సభల్లో చెప్పాడు మోడీ గారు. సరే, చెప్పేసి ఊరుకున్నారంటే సిబిఐ ఏంటంటే చాలా ఇమ్మీడియట్గా యాక్టివ్ అయింది. ఆయన కేసులు త్వరితగతిన పరిష్కరించాలని చెప్పేసి ఒక అఫిడవిట్ అనేటువంటిది కోర్టులో వేసింది. ఖచ్చితంగా 15 రోజుల ముందు మనకి. తర్వాత ఆయన ఎలక్షన్ అవ్వగానే విదేశాలకు వెళ్తానన్నటువంటి అప్పీల్ను కూడా మీరు దాన్ని ఆమోదించడానికి వీల్లేదనేటువంటిది అడ్డుపుల్ల వేసింది సిబిఐ. ఇవాళ మనకి ఫైల్ చేసింది, అది కూడా చూసాం. చూసినప్పుడు ఏంటంటే వాళ్ళకి అవసరం ఉంటే నెత్తిన పెట్టుకుంటారు,
అవసరం లేకపోతే అలా తీసి పక్కన పెడతారు. ఇది రాజకీయం. ఈ రాజకీయాన్ని బాగా అవపోసన పట్టినటువంటి గుజరాతీ సోదరులు ఎవరైతే ఉన్నారో, గుజరాతీ వాళ్ళంటేనే వ్యాపారానికి పెట్టింది పేరు భారతదేశంలో, వాళ్ళ బ్లడ్లోనే ఉంటుంది. అలాంటిది బేరసారాలు, లెక్కలు, తూకాలు అనేటువంటివి వాళ్ళు బాగా వేస్తారు. దాంట్లో భాగంగానే ఇక జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తితో మనకు అవసరం తీరిపోయింది. దానికి తోడు వాళ్ళు కూడా మనుషులే కదమ్మా, వాళ్ళు కూడా చూస్తున్నారు కదా, పచ్చగా కళకళలాడేటువంటి రాష్ట్రాన్ని ఏం చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారి హయాంలో అన్నిట్లో నెంబర్ 1 పొజిషన్లో ఉన్నదాన్ని ఇవాళ అధపాతాళానికి తీసుకొచ్చారని మోడీనే స్వయంగా చెప్తున్నాడు. ఎన్నో వనరులు ఉండి, ఎంతో తెలివైనటువంటి జనాభా ఉండి, యువత ఉండి, సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళు ఉండి, ఇలా కూనారిల్లుతున్నటువంటి రాష్ట్రాన్ని చూస్తే వాళ్ళకు కూడా బాధేస్తుంది కదా. స్వయంగా అమరావతికి ఆయనే ఫౌండేషన్ స్టోన్ వేశాడు. వేసిన తర్వాత ఇవాళ వరకు అక్కడ దాన్ని ఒక శ్మశానంలాగా పెట్టినటువంటిది ఆయనకు కూడా తెలుసు కదా. ఇవన్నీ చూసిన తర్వాత ఇక చాలు, జగన్మోహన్ రెడ్డితో మనకు అవసరం తీరిపోయింది. సో మనం మార్చి రాష్ట్రాన్ని కొంత మనం చేస్తూ కూటమిలోకి అధికారం వస్తే, ఇప్పుడు కూటమి అంతా కలిస్తే ఒక 20 సీట్ల దాకా వస్తాయంటున్నారు. నేషనల్ వైడ్గా 200 సీట్లకు మించి బీజేపీకి రావంటున్నటువంటి సందర్భంలో ఎన్డీఏలో ఒక ఆంధ్ర నుంచి 20 సీట్లు అంటే అది వాళ్ళకి చాలా పెద్ద నెంబర్. కాబట్టి అది ఒక రకంగా ఆ ఎన్డీఏకి ఆక్సిజన్ లాగా పనిచేస్తుంది. అది రియలైజ్ అయ్యారు కాబట్టే వీళ్ళు ఇటు మొగ్గు చూపడం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారిని పక్కన పెట్టడం జరిగింది. పక్కన పెట్టారు అనడానికి మనం 2 వైపులా చూస్తున్నాం. ఒకటి, మోడీ గారు విమర్శలు పదును పెంచడం, సిబిఐ అనేటువంటిది కేసుల విషయంలో యాక్టివ్ అవటం. ఆ సందర్భంగా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇందాక మీరు అన్నట్టుగా స్తబ్దంగా ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన దగ్గర నుంచి 2014 నుంచి 10 సంవత్సరాల పాటు ఎక్కడ కనిపించలేదు ఆయన. ఇవాళ సడన్గా ఆయన బీజేపీలో కొంతకాలం క్రితం చేరారు. ఇవాళ రాజంపేట నుంచి అభ్యర్థిగా ఆయన ఎంపీగా పోటీ చేస్తున్నారు. గెలిచేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయని సర్వేలు మనకు చెప్తున్నాయి. ఎప్పటి నుంచో అక్కడ రాజ్యం చేస్తున్నటువంటి మిథున్ రెడ్డికే అక్కడ దెబ్బ తగిలేటువంటి అవకాశం ఉందని చెప్పేసి మనకు చెప్తున్నారు. అందుకనే టార్గెటెడ్గా ఆయన పర్యటించిన అన్ని చోట్ల మీరు చూస్తే, సీఎం రమేష్ పోటీ చేస్తున్నటువంటి అనకాపల్లి, పురంధరేశ్వరి గారు పోటీ చేస్తున్నటువంటి రాజమండ్రి, కలికిరి అంటే అది ఈ రాజంపేట దీంట్లోకి వస్తుంది కాబట్టి ఈయన చేసే దగ్గర, ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు మీకు రాజమండ్రికి దగ్గరగానే నర్సాపురం ఉంటుంది. సో బీజేపీ క్యాండిడేట్స్ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళని బలపరిచే విధంగా, వాళ్ళకి ఉత్తేజం కలిగించే విధంగా చేయటం, సాక్షాత్తు ప్రధానమంత్రి పాల్గొనటంతో ఏంటంటే వాళ్ళల్లో ఒక రకమైనటువంటి ఉత్సాహం కూటమి వాళ్ళల్లో వచ్చింది. నిన్న ఏ టీవీలు అయితే, ఏ ఛానల్స్ అయితే కూటమికి, తెలుగుదేశానికి, జనసేనకి వ్యతిరేకంగా ఉంటాయి అనేటువంటి ఛానల్స్, వాటి పేర్లు అనవసరం, వాళ్ళే నిన్న ఏం రిపోర్ట్ చేస్తున్నారంటే విజయవాడలో జరిగినటువంటి రోడ్ షో అనేటువంటి చూసిన తర్వాత కూటమికి చాలా ఉత్సాహం, ఉత్తేజం కలిగింది, వాళ్ళలో గెలుపు పట్ల బాగా విశ్వాసం పెరిగింది అనేటువంటిది వాళ్ళే చెప్తున్నారు. అది కనిపించింది నిన్న. కాబట్టి వీళ్ళు అనుకున్నది ఏంటంటే ఎక్కడో చోట లొసుగులు ఉంటాయి, మనం ఏదో పుల్ల పెడితే వాళ్ళు కొట్టుకు చేస్తారు, మధ్యలో మనం లాభం పొందొచ్చు అని. మనం చూసాం మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు దాని మీద మోడీ గారి ఫోటో లేదు, ఆయన మేనిఫెస్టో ఇవ్వబోతే బీజేపీ ఆయన తీసుకోలేదు, ఇలా రకరకాల ప్రచారాలు. ఆ ప్రచారం చేసిన 2వ రోజే మోడీ గారు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని ఆకాశానికి ఎత్తేయటం, ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు అవసరం ఉందని ఆయన చెప్పడం, ఇవన్నీ చూసిన తర్వాత ఏంటంటే వైఎస్ఆర్ సిపి శ్రేణుల్లో ఒక రకమైనటువంటి నైరాశ్యం అలుముకుంటుంది. ఒకటి మేనిఫెస్టో, 2 ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, 3వది వచ్చేటప్పటికి పులి మీద పుట్టలాగా మోడీ, అమిత్ షా, మళ్ళీ అమిత్ షా కూడా ఇంకో పర్యటన కూడా ఉందంటున్నారు. ఇవన్నీ చూసేటప్పటికి ఏంటంటే దెబ్బ మీద దెబ్బలాగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో ఇది విజయావకాశాలని మాత్రం వైసీపీ మీద చాలా దెబ్బతీసేటువంటి అవకాశం ఉంది. మోడీ గారు ఆయన మాట్లాడే విధానం, ఆయన చేసేటువంటి పద్ధతి చూద్దాం, రాబోయే కాలం ఎలా ఉంటుంది, ప్రజలు ఎలా నిర్ణయిస్తారు అనేటువంటిది వేచి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.